హలో అండి. అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఉదయం టైము 7 అలా అవుతుందనమాట. ఇంట్లో పనులైతే చేసుకుంటున్నానండి. నిన్న సాయంత్రము అమ్మ వాళ్ళైతే వచ్చారనమాట. యాక్చువల్‌గా నేను ఒక 1 వీక్ ఆగి రమ్మని చెప్పాను. ఎండలైతే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఇంక పిల్లలు ఇక్కడైనా కొంచెం బెటర్‌గా ఇంట్లోనే ఉంటారు. ఊరికెళ్లారనుకోండి అటు ఇటు తిరగడము ఇంకా బాగా ఇదైపోతారు. ఒక 1 వీక్ 10 రోజులు ఆగి రండి అని చెప్పేసి అన్నా. నేను కూడా ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల పిల్లల్ని కొంచెం మిస్ అయినట్లు అనిపించిందండి. ఒక వారం రోజులు ఉంచుకుందాం ఇంట్లోనే అని చెప్పేసి అనుకోని అమ్మ వాళ్ళకి అదే చెప్పాను. ఇంకా లౌక్యకి కూడా 2 రోజులు ఉండమ్మా అది ఇది అని చెప్తూ ఉన్నాననమాట. కాకపోతే హాలిడేస్ ఇవ్వడానికి ముందు నుంచే తను ప్రిపేర్డ్‌గా ఉంది. పలానా టైంకి మాకు హాలిడేస్ ఇస్తారు. నేను ఊరికెళ్ళిపోతాను స్టార్ట్ చేసిందనమాట. మరి రుత్విక్ అంటారా తను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటాడండి. ఇక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. అక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే వాడు పెద్దగా ఏమి ఆడుకోవడము, ఫుడ్ పిచ్చి అదేమి ఉండదు. మా లౌక్యకి మంచిగా వండి పెట్టేవాళ్ళు ఉండాలి. ఐటెమ్స్ తన కోరుకున్నవి వండి పెట్టాలి. అండ్ తను ఏ వర్క్ చేయకూడదండి. కొంచెం బద్ధకం అనమాట తనకి. ఇప్పుడు మనము అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్తే ఎంత రిలాక్సింగ్‌గా ఫీల్ అవుతాం. ఎప్పుడెప్పుడు వెళ్తాము అని ఫీల్ అవుతదో, మా లౌక్య కూడా ఇక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అలా ఫీల్ అవుతదనమాట నిజం చెప్పాలి అంటే. ఇంకా అమ్మ వాళ్ళతో ఏదో ఒకటి చెప్పడం. సాయంత్రానికి ఫోన్ చేసి మీరు వస్తారా? రారా? మమ్మీ నాకు పని చెప్తుంది. మమ్మీ నన్ను తిడుతుంది. డాడీ నన్ను కొడుతున్నాడు. ఇలాంటి చాడీలన్నీ చెప్పి రోజు ఫోన్లు చేసి ఇంకా వాళ్ళనైతే రప్పించిందనమాట నిన్న సాయంత్రం. వచ్చిన తర్వాత నేనేం వీడియో షూట్ చేయలేదు. అమ్మ వాళ్ళతో పాటు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్‌గా అమ్మ వాళ్ళు ఒక 2 డేస్ ఆగే వద్దాం అనుకున్నారు. కాకపోతే చిన్న పని పడడం వల్ల ఇంక పెద్దమ్మ వాళ్ళని కూడా తీసుకొని సర్లే 2 రోజులు ఉండేసి అలా తీసుకెళ్దాంలే అని చెప్పి అయితే వచ్చారనమాట. ఉదయాన్నే అండి ఇంకా ఇంట్లో అయితే నేను అన్నీ సర్దేసి ఇంకా మన హెల్పర్ ఉన్నారు కదా తనైతే తుడుస్తుందనమాట. ఇంకా నేనేమో బయటకైతే వచ్చాను. అమ్మ వాళ్ళు బయట ముగ్గు పెడుతున్నారనమాట. ఇంకా వాళ్ళు బయటకు అంటే ఎవరు లేకపోతే నీట్‌గా అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా పనులు. పిల్లలైతే రాత్రి 12, 1 గంట దాకా మేల్కొన్నారు. అక్క కూతురు కూడా ఉంది. తను లౌక్య ఇంక రుత్విక్ అందరూ ఆడుకుంటూ నైట్ పడుకునేసరికి 1 దాకా అయిపోయింది. ఇంక వాళ్ళైతే నిద్ర లేవలేదు. సర్లే అని చెప్పి వాళ్ళని లేపకుండా నేను మిగిలిన పనులైతే కంప్లీట్ చేసుకున్నా. ఇంక బయటికైతే వచ్చిన తర్వాత నాన్న ఇంకా వస్తే చాలు మొక్కల దగ్గరికి వెళ్ళిపోతారు కదా! ఇంక తనైతే అవన్నీ మొక్కల్లో గడ్డి పడింది చూసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. నాకు టైం కుదరట్లేదు. అసలు ఈవినింగ్ టైంలో కూడా బయటకు రావట్లేదు ఈ మధ్య అని చెప్పి చెప్తున్నా. పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు పడిపోయాయండి. ఇవన్నీ నాన్న చేసిన పనులండి. పూల మొక్కలు అలాంటివంటే నేను ఇంట్రెస్టింగ్‌గానే పెంచుకుంటా, చూసుకుంటా. నానేం చేశారంటే జామ చెట్లు, సీతాఫలం చెట్లు, మునగ చెట్లు, కూరగాయల మొక్కలన్నీ వేసి పెట్టారు. అవి చూస్తే నాకు అస్సలు నచ్చవు. వాటిని నేను పట్టించుకోను. నాకు పూల మొక్కలంటేనే ఇష్టము. ఈ కూరగాయలు అవి ఏముందండి ఎప్పుడో ఏంటో కానీ పూల మొక్కలు వేసుకొని చెట్ల నిండా పూలు పూస్తే ఆ పూలు రోజు కోసుకొని దేవుడికి పెట్టుకోవడము, ఇంట్లో అలంకరించుకోవడము చేస్తే ఎంత బాగుంటుందో కదా! నాకు అలా ఇష్టము. కూరగాయలది ఏముంది అనుకుంటా. ఇంకా పెద్దమ్మ కూడా వచ్చిందని చెప్పాను కదా! పెద్దమ్మ వాళ్ళ కూతురు, తర్వాత తన కూతురు అంటే అక్క కూతురు కూడా వచ్చారు. మా ఫ్యామిలీలో అక్కకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. తనకు కూడా చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిందండి. ఇప్పుడు తన కూతురు తనకంటే పెద్దగా కనిపిస్తుంది అనమాట. అన్న పెళ్ళిలో మీరు చూసుంటారు తనని. తర్వాత మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదనమాట. అంటే మొన్న వెళ్ళినప్పుడు కూడా వచ్చిందనమాట. కాకపోతే నేను వీడియోస్ ఎక్కువగా షూట్ చేయకుండా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఎవరు ఎక్కువగా కనిపించట్లేదు. రీసెంట్‌గా మళ్ళీ వెళ్ళినప్పుడంతా వీడియో షూట్ చేయడం, మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు షూట్ చేసుకుంటూ ఉన్నా. కానీ పెట్టడానికి టైం కుదరట్లేదండి. వ్లాగ్స్ అయితే చాలా పెండింగ్స్ ఉండిపోయాయి. పెద్దమ్మ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారనమాట. నేను ఈవినింగే వచ్చారని చెప్పాను కదా! వచ్చి చెకప్ అది చేయించుకున్నారు. ఇంక పొద్దున్న వెళ్ళిపోతాము 10 గంటలకు అట్లాగా పనుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంక నేనేమో ఉండండి రాక వచ్చారు కదా అంటున్నా. కాకపోతే అక్కడ సిచ్యువేషన్స్ కొంచెం బాగాలేకపోవడం వల్ల వెళ్ళిపోతున్నారు. సో ఇంకా పెద్దమ్మ ఏంటంటే మునగాకు కోసుకుంటుందనమాట. అక్కకిచ్చి పంపించడానికి. అక్క ఉండేది బద్వేల్లో అండి, ఇక్కడ కాదు. పెద్దమ్మ వాళ్ళు మీకు తెలిసిందే కదా, అమ్మ వాళ్ళ ఊరు తర్వాత కలువాయి దగ్గర ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతే అమ్మ వాళ్ళైతే ఈరోజు రేపు ఉండేసి శనివారం పిల్లల్ని తీసుకొని అయితే ఊరికి వెళ్తారనమాట. ఇంకా నేను టీ కూడా పెట్టలేదు. ఇల్లంతా శుభ్రం చేసి అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారా పలకరిద్దాము అని చెప్పేసి బయటకు వచ్చే వాళ్ళు నిద్ర లేవగానే ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళు చేశారనుకోండి ఎవరింట్లో పని వాళ్ళకే అర్థమవుతుంది, అమ్మ వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ మనకు అంటే మనకు నచ్చదనమాట అది. అందుకని ఇంకా నేను చేసుకుంటానులే మీరు బయటకు వెళ్ళండి అనేసరికి వాళ్ళు బయట ముగ్గు పెట్టుకుంటా ఇంకా తర్వాత ఆకులు చెట్లు కోసుకుంటా ఉన్నారు. నానేమో నాన్న పని నాంది. ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాలన్నమాట. ఇంక అమ్మతో మాట్లాడుతున్నా ఏంటి అది ఇది అని చెప్పి ఒక 2 రోజులు ఆగి రావచ్చు కదా అని. నేనైతే నిజంగా ఎందుకో తెలీదు రీసెంట్ టైమ్స్లో పిల్లల్ని
బాగా మిస్ అవుతున్నాను. ఒక రోజు 2 రోజులు లేకపోయినా అసలు ఉండలేకపోతున్నాను. ఉన్నప్పుడేమో గోలగోలగా అనిపిస్తుంది. వాళ్ళు లేకపోతే అస్సలు పొద్దుపోవట్లేదండి. ప్రజెంట్ కూడా పిల్లలు ఇంట్లో లేరు. వీడియో కొంచెం ముందుగా అంటే లేట్గా పెడతాను కదా, అస్సలు ఉండలేకపోతున్నా. ఎంత పనైనా చేసుకోగలం కానీ నేను అనుకున్న పిల్లలు వెళ్ళిపోతే ఫ్రీగా ఉండొచ్చు కదా, వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి వెళ్ళొచ్చులే అని. బట్ వాళ్ళు లేకుండా అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేశారు. ఇంక నేనైతే లోపలికి వచ్చేసి టీ పెడదాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. అమ్మ వాళ్ళకి పొద్దున్నే తాగడం అలవాటు, కానీ ఇంకా అవన్నీ ఉంటాయి, గందరగోళంగా ఉంటాయండి. నాకు అలా పెట్టేసి టీ పెట్టడం, వంట చేయడం నచ్చదు. అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, సర్లే అని చెప్పి వాళ్ళ పనుల్లో వాళ్ళు అది ఇది చేస్తూ ఉంటారనమాట. సర్లే అని చెప్పి నేను ఇంకా లోపలికి వచ్చి టీ పెడుతున్నాను. మా నాన్నకి మాత్రం పొద్దున్నే టీ ఉండాలి. ఇంక నేను ఎలాగో పెట్టనని చెప్పేసి బయట షాప్ దగ్గరికి వెళ్ళి తాగేసి వచ్చి ఇంకా తన పని తను చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా సురేష్ గారు, రుత్విక్ కూడా లేచారు. ఇంకా అక్క పిల్లలైతే ఇంకా పడుకోన్నారనమాట. లౌకి కూడా పడుకొని ఉంది. ఇంకా అందుకని చూపించలేదు. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంది కదండి. ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తాగుతారు, ఏ పని ఉండదు. కాబట్టి నేను కూడా ప్రశాంతంగా వాళ్ళకి ఇవ్వగలను మంచిగా. సో అలా అనిపిస్తుంది నాకు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వాటర్ అవి తాగుతున్నారనమాట. నేనేమో ఇంకా టీ అయితే పెట్టేసి ఆల్రెడీ పెట్టి బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. టీ కొంచెం మరిగేలో ఇంకా ఎక్కువగా కూడా వీడియో షూట్ చేయలేదండి. అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. మెయిన్ రీజన్ అదే. నేను వీడియో కూడా చూపించలే, నార్మల్గానే. ఇంకా అందుకని ఎందుకులే తను అని చెప్పేసి ఆ టైంలో నాకు ఇంకా వీడియోస్ అవి ఏం లేదు. వాళ్ళతో మాట్లాడుతుంటే తక్కువ టైం కదా, ఎక్కువ టైం కూడా ఉండలేదు. మన హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా తను రాలేకపోయిందనమాట. హెల్త్ బాగాలేక సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు. సో ఇంక అందుకని రాలేకపోయింది. తను ఉండింది అనుకోండి నాకు చాలా సపోర్ట్ అనమాట. ఎలాగైనా ఇప్పుడు అన్న పెళ్ళిలో కూడా తను నేనే ఎక్కువ మొత్తం కంప్లీట్ చేశాము. సో అట్లాగా ఇంకా తను ఆ రోజు రాలేకపోవడం అంటే పాప ఉంది కదండి, పాప కొంచెం ఆ ఏజ్లోనే ఇదనమాట. అందుకని చెప్పి ఇంక రాకూడదని చెప్పి రాలేకపోయింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటికి అంటే మావన్నీ ఎలా ఉంటాయంటే అండి, రిలేషన్స్ ఎవరి పనుల్లో వాళ్ళు కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం అనమాట. నా పని నాది. ఇంకా అందరం కూడాని అక్క కూడా పిండి మిల్స్ అలాంటివన్నీ కూడా రన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. మా ఫ్యామిలీస్లో ఏంటంటే అండి అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. జాబ్స్ చేసేసి సెటిల్డ్ ఫ్యామిలీస్ అలా ఏం కాదు. ఎవరి కష్టాల మీద వాళ్ళు అలాగా బ్రతుకుతూ ఉంటామన్నమాట. సో దానివల్ల ఎక్కువగా అంటే కలుసుకోవడము, ఎంజాయ్ చేయడము, ఫంక్షన్స్ చేసుకోవడం అలా ఏం లేదు. అందులోనూ ఎర్లీగా మ్యారేజ్ అయింది మా ఇద్దరికే, అక్కకి నాకు. ఇంకా తనకు ఒక ఇన్నేళ్ళలో మన ఇంట్లో జరిగింది అదొక్క ఫంక్షనే. ఇంకా తర్వాత ఏం లేదు. అక్క వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు అప్పుడు. ఇంకా అది అంటే పరిచయం అనేది పర్టికులర్గా పలానా నేను ఎప్పుడు చెయ్యను. ఎందుకంటే మేము కలుసుకునేది కూడా చాలా తక్కువ. దగ్గర ఉన్నామనుకోండి కలుసుకుంటూ ఉంటాము. అక్క ఏమో బద్వేలు, నేనేమో నెల్లూరు, ఇట్లాగా దూరం ఉంటాం అనమాట రిలేషన్స్ అన్నీ. సో అదే రీజన్ అయితే. ఇంకా తను పడుకున్నారు, బాగాలేదు కదా అని మేము కూడా డిస్టర్బ్ చేయలేం. ఇంకా టీ పెట్టిన తర్వాత లేపాము. ఇంకా తను హాస్పిటల్కి అది వెళ్ళేసి ఇంకా అటు నుంచి అంటే బద్వేల్కి అయితే వెళ్ళిపోయారు. ఆల్రెడీ 2 days ఉండిందనమాట అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇంకా నెల్లూరుకి ఎలాగో వస్తున్నాం కదా, రమ్మని చెప్పాము. అసలు చూసి చాలా రోజులు అయిపోయింది. మొన్న పండగకి వచ్చినప్పుడు కలుసుకున్నాము. ఇంక ఈరోజు కూడా రమ్మని చెప్పాను అనమాట. ఇంటికి ఎప్పుడు రాలేదు కదా, ఒకసారి వచ్చేసి వెళ్ళు అని చెప్పి. ఇంకా అక్క పాప ఇద్దరు కూడా వచ్చారు. ఇంకా టీ అయితే పెట్టేసిన తర్వాత అందరం టీ తాగాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోసపిండి వేసా. అందరూ ఉన్నప్పుడు ఇడ్లీ అలాంటివి పెట్టడం అంటే నా వల్ల అస్సలు కాదండి. అందులోని నా దగ్గర ఒక చిన్న ఇడ్లీ పాత్ర ఉందనమాట. దాంతో మెయింటైన్ చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. అందుకని చెప్పేసి నేను దోసకే వేసేస్తాను, లేదంటే ఉప్మాను అలాంటివి చేయడం ఈజీ అనిపిస్తుంది నాకు 10 మంది ఉన్నప్పుడు. అందుకని నిన్ననే దోశకి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు వస్తున్నారని సాయంత్రంగా నాకు చెప్పారు. ఇంకా ఆ టైంలోనే తొందరగా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందరూ రెడీ అయిపోతే దోశలు వేసి ఇచ్చేస్తే సరిపోతుంది. చట్నీ కూడా చేసేసాను. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep. ఇంకా అక్క వాళ్ళు అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినేసారండి. వెంటనే ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోయారు.
టైం అయిపోతుంది. మళ్ళీ ఎండలు చూసారు కదా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి బద్వేల్కి వెళ్ళాలి అంటే ఈజీగా అంటే చాలా టైం పడుతుంది, 3 అవర్స్ పడుతుంది కదా. ఇంకా అందుకని ఎక్కువ టైం తీసుకోకుండా తినేశారు, వెళ్ళిపోయారు. ఇంకా హడావిడిలో నేను కూడా వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అండ్ తను కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకా ఆ టైంలో తను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని షూట్ చేయలేదన్నమాట. టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా షేర్ చేస్తాను రండి. సిచ్యువేషన్స్ని కొంచెం అర్థం చేసుకోండి. అంటే మళ్ళీ ఎవరిని చూపించరు అది ఇది అనేలాగా ఆలోచించకండి. పరిస్థితులు బాగుంటే అన్నీ బాగుంటాయి కదండి. తర్వాత అయితే ఇంక ఈరోజు లంచ్ నేను అక్క వాళ్ళు అలా వెళ్ళిపోగానే 2 డేస్ నుంచి వర్క్ చేయలేదన్నమాట. నిన్న కూడా మాకు వైఫై కనెక్షన్ ఆగిపోయింది. వైఫై లేకపోతే నాకు ఏ పని అవ్వదు. ఇంకా దానివల్ల అన్నీ పెండింగ్ ఉండిపోయాయి. ఇంక నేనైతే వెళ్ళిపోయాను. ఎడిటింగ్ అది అంతా చేసుకొని వచ్చేలోపు అమ్మ పాపం లంచ్ అంతా ప్రిపేర్ చేస్తుందండి. ఎక్కడున్నా అమ్మకు పని తప్పదు. అక్కడున్నా ఇక్కడున్నా మళ్ళీ అనుకోకండి మీ అమ్మ చేత చేయించుకొని తింటున్నామని. అమ్మ కాబట్టే కదండి చేస్తుంది. ఇంకెవరైనా చేసి పెడతారా చెప్పండి. అమ్మ దగ్గరే మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో నేనేం కూర్చొని అమ్మ చేత చేయించుకొని తిన్నాను. వర్క్స్ అలా ఉంటాయన్నమాట, ప్రెజర్ అనేది. ఇంకా ఆ వర్క్ చేయకపోతే తప్పదు. అమెజాన్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా డేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కంపల్సరీ పెట్టాలి. ఆ టైంకి మంత్ ఎండ్ అయిపోతుంది కదా. ఇంకా వెళ్ళాను అమ్మ కాబట్టి. ఇంకెవరైనా అనుకోండి వర్క్ అయినా పక్కన పెట్టేస్తాం, రిస్క్ తీసుకోగలం. మన అమ్మాయి కదా, మన అమ్మ కాకపోతే మనకి ఎవరు చేసి పెడతారు. సో ఇంకా పప్పు చేసిందండి, పెసరపప్పు. నల్ల పెసలు, పచ్చి పెసలు అవి ఊర్లో దొరుకుతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు చేసుకుంటే అందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయన అయితే ఇంకా నెయ్యి తీసుకొచ్చారనమాట వెళ్ళేసి, హెరిటేజ్ది. ఇంకా అదే చూపిస్తున్నా. నేను ఆల్రెడీ వెన్నపూస ఉంది ఇంట్లో, కాకపోతే చేయడానికి కుదరలే, కొంచెమే ఉంది. ఇంకా సరే అని చెప్పి తీసుకొచ్చారనమాట. లాస్ట్ టైం మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు దొడ్లాది దొరికిందండి, 1/2 kg ప్యాకెట్, కేజీ ప్యాకెట్ అలాగా ఒకటి తీసుకున్నాము. అది చాలా బాగుంది. హెరిటేజ్ ఏంటో నాకు అస్సలు బాగాలేదు. ఇప్పుడు చూడండి సురేష్ గారు తీస్తుంటే అదేదో బెల్లం గడ్డలాగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదన్నమాట. అది టేస్ట్ కూడా అంతేం బాగాలేదు. మరి ఎక్కువ కాగబెట్టేశారు. ఫ్లేవర్ ఏమో నెయ్యి ఫ్లేవర్ లాగా వస్తుంది, కానీ ఏంటో కొంచెం తేడాగా అనిపించిందండి నాకైతే. సో ఇంకా నేనైతే ట్రై చేయను. దాన్ని చూస్తుంటే అసలు తినబుద్ధి వేయట్లేదు, గడ్డగా ఉందన్నమాట మొత్తం. ఇంకా పప్పు వేడివేడిగా అన్నం పెట్టుకొని అందరం కూర్చొని తింటున్నాం. చింతకాయ పచ్చడి ఇంకా పెరుగు అదనమాట. అమ్మ అయితే సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా నాన్ వెజ్ అదేం తెచ్చుకోలేదులేండి, సాయంత్రమో రేపో తెచ్చుకుందాం. ఆ రోజు శనివారం మర్చిపోయా. ఇంకా నెక్స్ట్ డే ఆదివారం కదా. ఇంకా అమ్మ వాళ్ళైతే మండే వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా కొంచెం పప్పు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నల్ల పెసలు ఇంకా బాగుంటాయండి. మీలో ఎంతమందికి ఇది తెలుసు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.